నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి ఇవాళ మనం జూన్ నెల 2024లో ధనురాశి వాళ్ళు అంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి జూన్ నెల 2024 ఎలా ఉండబోతుంది? ఈ జూన్ నెలలో మీరు ఏ విషయంలో జాగ్రత్త పాటించాలి మరియు ఏ దైవాన్ని పూజించాలి అనే విషయం గురించి చూద్దాం. మొదట్లో గ్రహ సంచారం. ధనురాశి వాళ్ళకి మీ రాశి అధిపతి బృహస్పతి మీ రాశి నుంచి 6వ స్థానంలో రవి, బుధ, శుక్రతో కలిసి ఉన్నాడు. మీ రాశి నుంచి 3వ స్థానంలో శని, 4వ స్థానంలో చంద్ర, మంగళ మరియు రాహు, 10వ స్థానంలో కేతు సంచరిస్తున్నారు. సో ఈ జూన్ నెల 2024లో ధనురాశి వాళ్ళకి కాస్త మీరు నిదానంగా ఉండాలి. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే పిల్లల విషయంలో మీరు ఒక మంచి సలహా వాళ్ళకి ఇవ్వాలి. కోపంతో మాత్రం వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు. ఏదో ఒక రకంగా మీకు కోపం వస్తుంది వాళ్ళ యాక్టివిటీసు. అప్పటికి కూడా మీరు ఏం చేయాలి అంటే మంచి మాట మాట్లాడాలి. వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ సిచ్యువేషన్లో పెద్దవాళ్ళు. సో మీ పిల్లల కన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో అందువల్ల మీరు ఏం చేయాలి అంటే కేర్ఫుల్గా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి. రెండో విషయం ప్రొఫెషన్. మీ కెరియర్లో ఇప్పుడు మీకు పని ఎక్స్ట్రాగా ఉంటుంది, అధికం అవుతుంది. ఎక్కువసేపు మీరు పని మీద ఉండాలి అని ఒక సిచ్యువేషన్ ఇప్పటికీ రావచ్చు. స్పెసిఫిక్గా ఈ జూన్ నెలలో కాస్త ఎక్కువ అవుతుంది. అందువల్ల మీకు టెన్షన్ పెరుగుతుంది. ఇంట్లో ఉన్న పని చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి అంటే ఆ ప్రశాంతమైన వాతావరణం కొంతమందికి లభిస్తుంది, ఇంకొంతమందికి అది ఉండదు. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు కోపం వస్తుంది, ఆ స్ట్రెస్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే సైలెంట్గా ఉండండి, ఏమీ అనకండి. ఒక 2 నిమిషాల తర్వాత ఏదో ఒక రకంగా మైండ్ డైవర్ట్ చేయండి. వేరేదైనా ఒక కాన్వర్సేషన్ బిల్డప్ చేయండి. టీవీ చూడండి, పాటలు ఏదైనా వినండి, లేకపోతే బయటికి ఎక్కడైనా దేవాలయం, గుడికి అవన్నీ ఒకసారి తిరిగి రండి ఒక 10 నిమిషాలకి. ఆ తర్వాత మీకు ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ సెట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాన్వర్సేషన్లో మీరు ఏదో ఒక రకంగా ఏదో చెప్పి ఇంకొకరిని బాధాకరంగా చేయకండి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి హెల్త్ విషయానికి వస్తే అస్సలు పూర్గా ఉంటుంది. ఎందుకంటే హెల్త్ మెయింటెనెన్స్ ఇవన్నీ అసలు మీకు టైమే ఉండదు ఈ జూన్ నెలలో. సో అందువల్ల ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మీరు హెల్త్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఏం తింటున్నారో, ఎప్పుడు తింటున్నారో, ఎలా తింటున్నారో దాని మీద ఒక మంచి ఫాలో అప్ ఉండాలి. అప్పుడే మీకు హెల్త్లో మీరు ఎక్కడున్నారో అని మీకు తెలుస్తుంది. కొంతమంది ధనురాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు హెల్త్లో. ఎందుకంటే హెల్త్ వైజ్ ఫిట్నెస్లో చాలా ఒక మంచి స్టేట్లో ఉంటారు. ఇంకొంత వాళ్ళు ఉంటారు ధనురాశి వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఇది తినాలి, ఇది తినకూడదని ఒక మంచి నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. కానీ అది ప్రాక్టికల్గా చేయాలి అంటే మాత్రం వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అలా ఫేవర్గా ఉండదు. మీకు నేను చెప్పే ఒక సలహా ఏమిటి అంటే టేక్ ఈచ్ డే యాజ్ ఇట్ కమ్స్. ఒక్క రోజుకి ఇది చేస్తాం, రెండో రోజు ఇలా చేస్తాం, మూడో రోజు ఇలా చేస్తున్నాం అని మీరు ఆ లెక్క పెట్టుకుని కొంచెం కొంచెంగా అది ఇంక్రీజ్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఒక 10 రోజులు లేకపోతే ఒక 20 రోజుల తర్వాత మనం ఇన్ని చేసాము, ఇన్ని అకాంప్లిష్ చేసాము అని మీకు ఒక రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డుపై మీరు అది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మీరు సక్సెస్ఫుల్గా అది చేయగలుగుతారు. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి. పిల్లల విషయానికి వస్తే పిల్లల ఎడ్యుకేషన్లో కాస్త అగ్రెసివ్గా ఉంటారు. ఏదైనా చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది. సో ధనురాశిలో పుట్టిన పిల్లల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఎంతో పెద్ద ప్రమాదకరంగా ఏం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పెట్టుకోకండి. ఇంకోటి ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు, నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మీకు ఆఫీస్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పై వాళ్ళతో మాట్లాడుకునే అప్పుడు మీకు ఏదో ఒక రకంగా కోపం రావచ్చు. అక్కడ మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండండి.
ఈ ధనురాశి వాళ్ళకి జూన్ నెల 2024లో అమ్మవారి ఆరాధన, అమ్మవారి దర్శనం, అమ్మవారి స్తోత్ర పఠనం లేకపోతే వినడం, శ్రవణం అని చెప్తారు. అది చాలా మంచిది.